శాసనమండలి ఈ ఉదయం 10 గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం కొత్తగా 47,000 మందికి పెన్షన్లిచ్చామని వెల్లడించారు. బీఆర్ఎస్ సభ్యులు కె కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పెన్షన్ ఇవ్వడం దశలవారీ జరిగే ప్రక్రియ అన్నారు. పెన్షన్ ప్రస్తుతం 2,016 రూపాయలిస్తున్నట్టు వివరించారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుని పెన్షన్లు పెంచి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరం తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్టు ముఖ్యమంత్రి పక్షాన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడించారు. బీఆర్ఎస్ సభ్యులు ఎస్ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 56 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపినట్టు చెప్పారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో 8 ఫార్మా కంపెనీలు త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. వృద్ధ కళాకారులకు 3,116 రూపాయల పెన్షన్ ఇస్తున్నట్టు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సభ్యులు వై మల్లేశం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఒగ్గు కళాకారులకు సాంస్కృతిక వారధిలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఒగ్గు కళాకారుల కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అధికారపక్ష సభ్యులు టి జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. 7,000 కోట్ల రూపాయలతో 5 ప్యాకేజీల్లో నిర్మిస్తున్నట్టు వివరించారు. 33 రేడియల్ రోడ్లను నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డును వచ్చే 3-4 ఏళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ రూపురేఖలు మార్చివేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేదని పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ తెలియజేశారు. ఎలాంటి నీటి సంక్షోభం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులు టి మధు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ నీటి ఎద్దడి వేసవిలో తలెత్తకుండా ముందస్తు అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి లేదని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టి మూసీ నది రూపురేఖలు మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పక్షాన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ హైదరాబాద్ నగరవాసులకు స్వచ్ఛమైన నీరు, గాలి అందిస్తామని పేర్కొన్నారు. నమోగంగా, సబర్మతి నదుల ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిందని, అదే తరహాలో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచన ఉందని వివరించారు. మైనారిటీల అభివృద్ధికి, ఆర్థిక ప్రగతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ చెప్పారు. సభ్యులు అమీర్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వచ్చే బడ్జెట్లో మైనారిటీల కోసం అధిక నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. హైదరాబాద్లో 2వ దశ మెట్రో లైన్ విస్తరిస్తున్నట్టు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు కె కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 24,269 కోట్ల రూపాయల వ్యయంతో 76 కిలోమీటర్లు మెట్రో రైలును విస్తరిస్తున్నట్టు వెల్లడించారు. 2వ దశ మెట్రో రైలు నిర్మాణంపై డిపిఆర్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్టు తెలియజేశారు. రాయదుర్గం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేపట్టినట్టు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు 2025, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు 2025ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. 2 బిల్లులపై కాంగ్రెస్ సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ చర్చను ప్రారంభిస్తూ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు అనుగుణంగా 2 బీసీ బిల్లులు తెచ్చామని స్పష్టం చేశారు. అడుగడుగునా బీసీలకు అన్ని ప్రభుత్వాలు అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో అమలవుతున్న తరహాలో అన్ని పార్టీలు నడుం బిగించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రిజర్వేషన్లు సాధించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ సభ్యులు ఎల్ రమణ మాట్లాడుతూ 2 బిల్లులకు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ సభ్యులు ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండాలంటే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని సూచిస్తూ బిల్లును సమర్థిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ, విద్య, ఉద్యోగ 3 బీసీ బిల్లులు ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు కె కవిత సూచించారు.
సభ్యులు వై మల్లేశం, తీన్మార్ మల్లన్న, ఎన్ భానుప్రసాదరావు, అమీర్ అలీ ఖాన్, సి మధుసూదనాచారి, ప్రొఫెసర్ ఎం కోదండరాం రెడ్డి, టి జీవన్ రెడ్డిలు బిల్లులకు మద్దతు పలికారు. ఈ సమీక్ష రాసే సమయానికి సభ కొనసాగుతోంది.